ప్రభువును రక్షకుడైన యేసయ్య నామం పేరిట ప్రియ దేవుని బిడ్డలు, ఆత్మీయులు అయిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని చదువుదాం. లోకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఇది ఎవరి గురించి రాయబడిన విషయం మాట అంటే, దేవుని నమ్మిన బిడ్డలు, ఆయన్ని రక్షణ కలిగినటువంటి వారు, ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు, అనుదినము వాక్యము చేత నడిపించబడేటువంటి వారితో దేవుడు చెబుతున్నమాట. అలాంటి వారి జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వారు చెయ్యరాని పరిస్థితులు వారి జీవితంలో కలిగి, వారు మనుషులు ఎదుట నిలబడినప్పుడు, లేదా అధికారులు ఎదుట నిలబడినప్పుడు, లేదా సమాజం ఎదుట నిలబడినప్పుడు, ఒక పరిస్థితులు నిలబడినప్పుడు, అది ఎక్కడైనా కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ కావచ్చు, ఒక కోర్టులో కావచ్చు, ఒక ఊరి ఎదుట గ్రామం ముందు కావచ్చు, అలాగ మనం ఏమీ లేకపోయినా మనం దోషులు నిలబడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ మనుషుల ఎదుట, అధికారులు ఎదుట మాట్లాడేది, సమాధానం చెప్పేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడువారు మీరు కాదు అంటాడు. దేవుని నమ్మిన బిడ్డలు ఎవరి ముందైనా దోషులుగా నిలబడినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడో మనకు తెలియదు, వారికి ఎలాగ జవాబు చెప్పాలో మనకు తెలియదు, ఏ విధమైన ఆన్సర్ ఇవ్వాలో మనకు తెలియదు. అలాంటప్పుడు తండ్రి ఆత్మ మనలో ఉండి ఆయనే మనలో ఉండి మాట్లాడతాడంట. ఆయనే మనలో ఉండి వారికి జవాబు ఇస్తాడంట. ఎందుకంటే అప్పుడు ఏం మాట్లాడాలో, ఏ విధంగా జవాబు మనకు తెలియదు కనుక తండ్రి ఆత్మ మనలో ఉండి ఆయనే మాట్లాడతాడంట, ఆయనే జవాబు ఇస్తాడంట. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడంటే, అంటే దేవునిలో ఉన్న బిడ్డలకి ఎంత కృప ఇచ్చాడంటే, కొన్ని సందర్భం నిజమే మనకి ఏ మాటలు అంత జ్ఞానం మనకుండదు, అంత ఆలోచన మనకుండదు, కానీ దేవుడు, దేవుని ఆత్మ అయిన దేవుడు మనుషులందరి ఉద్దేశాలు ఎరిగినవాడు గనుక, ఆ తలంపులు ఎరిగినవాడు గనుక అప్పుడు ఎలా మాట్లాడాలో మనలో ఉండి ఆయనే సమాధానం ఇస్తాడు. ఇది ఆయన నమ్మిన బిడ్డలకి ఆయన ఇచ్చే కృప, ఆయన ఇచ్చే ధన్యత. తండ్రి ఆత్మ మనలో ఉండి మాట్లాడతాడు అంటే అప్పుడు మనం ఆలోచించిన అవసరం లేదు. అందుకే దేవునిలో ఉన్న బిడ్డలు ఏదైనా సడన్గా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఏమైనా పరిస్థితి మన మనుషులు ఎదురు నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం భయపడిన అవసరం లేదు, కంగారు పడిన అవసరం లేదు, భీతి చెందన అవసరం లేదు, అధైర్యపడిన, టెన్షన్ పడిన అవసరం లేదు. ఒక్క నిమిషం దేవుణ్ణి మనం తలంచుకుంటే దేవుడే మనలో ఉండి మాట్లాడతాడు. ఎలా మాట్లాడాలో, ఏ జ్ఞానంతో మాట్లాడాలో, అప్పుడు ఎలాంటి మాటలు మనం మాట్లాడాలో మనలో ఉండి ఆయనే మాట్లాడతాడు. మనం భయపడిన అవసరం లేదు. అదే దేవుడు చెప్పి, తండ్రి ఆత్మ మనలో పనిచేస్తుంది. ఎవరిలో అంటే అందరిలో కాదండి. దేవుణ్ణి రక్షణ పొందుకుని మారు మనసు పొంది పరిశుద్ధత కలిగి వాక్యానుసారంగా దినము జీవించే ప్రతి ఒక్కరికి ఏ పరిస్థితి వచ్చినా, వారు ఎవరి ముందు నిలబడినా వారి పక్షంగా దేవుడు ఉండి మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి. కనుక నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం టెన్షన్ పడి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. దేవుని తండ్రి యొక్క ఆత్మ మనలో ఉండి వారికి జవాబు ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడు. అది ఏ విషయంలో, నీ కోర్టు విషయంలో ఒకవేళ కొంతమంది ఉన్నారేమో, ఒకవేళ కొన్ని కేసుల విషయంలో దేవుని నమ్మని బిడ్డలు, వారు తప్పు చేయకపోయినా, నేరం చేయకపోయినా అనవసరంగా మిమ్మల్ని దోషులుగా నిలబెడుతున్నారేమో, అలాంటి పరిస్థితిలో నువ్వు నమ్మిన దేవుడే తన ఆత్మ ద్వారా నీలో ఉండి ప్రతి పరిస్థితులను కూడా ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడి మాట్లాడి నిన్ను విడిపించే దేవుడిగా ఉన్నాడు. అలాంటి పరిస్థితి ఈరోజు ఎవరైతున్నారో మీ పక్షంగా తండ్రి యొక్క ఆత్మ, దేవుని ఆత్మ మీలో పనిచేసి కార్యము జరిగించి మిమ్మల్ని ముందుకు నడిపించి మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు నాయన. తండ్రి, మేము ఎప్పుడు ఎవరితో ఏ రీతిగా మాట్లాడో మాకు తెలియకపోయినా నీ ఆత్మ మాలో ఉండి మాట్లాడి కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య. నేను నమ్మిన ప్రతి ఒక్క బిడ్డలు, నీ పైన ఆనుకున్న ప్రతి బిడ్డల విషయంలో కూడా ఆ రీతిగా మీరు జరిగించండి, ఆ రీతిగా మీరు నడిపించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.